హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన బుడ్డోడి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సో చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అండ్ ఇంకా మార్నింగే లేసాము. ఆ రోజు పౌర్ణమి రోజు. ఇది June 29 తీసిన వ్లాగ్. June 30 అయితే అప్లోడ్ చేసినాను. జస్ట్ మిడిల్ ఒక్క రోజే అనమాట. అది కూడా ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి కొద్దిగా టైం పట్టింది. అంటే ఈ మధ్య కొద్దిగా కొత్తగా డ్యాన్స్ వీడియోస్ స్టార్ట్ చేసినాం కదా. సో దానివల్ల అవి అప్పటికప్పటికే వీడియో తీసి అప్పటికప్పటికే ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాం అనమాట. సో దానివల్ల లాంగ్ వీడియోస్ అనేవి కొద్దిగా లేట్ అవుతున్నాయి. మరీ ఎక్కువ ఏం కాదు, జస్ట్ ఒక హాఫ్ డే వన్ డే అనమాట. అవి కూడా అప్పటికప్పటికి ఎడిట్ చేసేస్తాను. బట్ టైం చాలడం లేదనమాట. ఎడిటింగ్కి చాలాసేపు పడుతుంది. అంటే అన్నీ చూసుకోవాలి కదా, ఎర్రర్స్ ఏమైనా ఉంటే అందుకనమాట. ఇంకా అయితే ఆ రోజు మార్నింగే పౌర్ణమి కాబట్టి ఇంకా పూజ చేసేసుకున్నాము. పూజ దగ్గర చూపించామన్నమాట, లైక్ ఏ రోజు అంతా చేస్తే బాగుంటుందని చెప్పి. ఆల్రెడీ అక్షరాభ్యాసం మా బుడ్డోడికి చేపించాము. అది కూడా నా ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ అయి ఉంటుంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా ఆ రోజు టిఫిన్లోకి పొంగల్ చేశాను అనమాట. ఇదే పొంగలి మొన్న ఒక 2 days బ్యాక్ చేశాను. మా ఇంట్లో వాళ్ళంతా నన్ను పొగడతలో ముంచేశారనమాట. లైక్ మా ఆయన అయితే బయట తిన్నట్టుంది, దానికన్నా బాగుంది, హోటల్ వాళ్ళు కూడా పనికిరారు, నీ ముందర అనేసారు. ఇంకంతే కరిగిపోయినాను. అందుకే ఈరోజు మళ్ళీ పొంగల్ చేసాను అనమాట. అండ్ చట్నీ కూడా చేశాను. కానీ ఫస్ట్ టైం చేసినంత టేస్ట్ సెకండ్ టైం ఎంత ట్రై చేసినా రాదు, కానీ బాగానే ఉన్నింది. ఇంకా మా బుడ్డోడు అయితే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. ఏమైందంటే వాడికి అడ్మిషన్కి వెళ్ళిన రోజు బయట ప్లే ఏరియా ఉన్నిందనమాట. అక్కడ జారే బండ్లు ఉయ్యాలు అవి చూసి అదే స్కూల్ క్లాసెస్ జరుగు ఇంకా అడిగితే వాడిని అన్నం తింటా పప్పు తింటా అని చెప్తున్నాడు అనమాట. స్కూల్కి వెళ్ళి ఇంకా తెలియలేదు కదా పాపం, అందుకోసమే ఇంకా అన్నీ చాలా యాక్టివ్గా వేయించుకున్నాడు అనమాట. ఆడికి వెళ్ళిన తర్వాత సీన్ మారిపోయింది. సో ఫస్ట్ అయితే వెళ్ళాడు, ఫస్ట్ ఆ గుర్రాల మీద కూర్చొని ఆడాడు, అంతా బాగా జరిగింది. తర్వాత ఇంకా ఆయన వచ్చి ఇంకా లోపలికి క్లాస్ రూమ్లోకి తీసుకెళ్తా ఉన్నింది. చెప్పడం మర్చిపోయినా, మా బుడ్డోడు ఇప్పుడు LKG అనమాట. నర్సరీ స్కిప్ చేసేసినాంలేండి. అంటే మా బుడ్డోడికి ఇప్పుడు 3 years కాబట్టి LKGలో ఎత్తేసాము. పాపం వీడేందో లైక్ అంగన్వాడీకి వెళ్ళలేదు, నర్సరీకి వెళ్ళలేదు, డైరెక్ట్గా అయితే LKGలో వేసేసాము. అంటే ఆల్రెడీ ABCలు అవి కొద్దిగా టచ్ ఉంది వాడికి. సో దానికోసమే ఇంకా వాడిని అయితే ఇంకా స్కూల్లో ఫస్ట్ డే పంపించాము. అక్కడ పిల్లలతో చూసి కాసేపు బాగానే సీట్ చెక్ చేసుకొని కూర్చున్నాడు. నేమ్ చెప్పాడు, హాయ్ అంటే హాయ్ అని చెప్పాడు, నేమ్ అయితే ఈశాన్ అని చెప్పాడు. కానీ తర్వాత వాడికి భయం వచ్చేసింది అనమాట. మామూలుగా ఆడవలేదు, లైక్ ఒక 20 minutes ఏమో అట్లా కూర్చున్నాడు. ఇంకా బాగుంది, మనం వెళ్ళిపోవచ్చు, బాయ్ చెప్పండి అని లోపల దొంగ చూపులు చూసి ఆయన చూసినాడు అనమాట వెనకాల. ఇంకా ఏడుపు వచ్చేసింది వాడికి, పరిగెడుతూ వచ్చేసాడు. వాడిని పట్టుకోవడానికి ఒక టీచర్ అండ్ వెనకాల 2 ఆయమ్మలు పరిగెడుతున్నారనమాట వాడిని పట్టుకోవడానికి. ఉయ్యాల వేసి ఊపినా కూడా వాడు వినలేదు. ఆఖరికి PT సార్ వచ్చి ఆడిపిస్తున్నారనమాట, కానీ నేను అస్సలు వినలేదు. సో ఇంకా ఫస్ట్ రోజు ఎందుకులే అంత ఏడిపిడమని ఒక ½ an hour స్కూల్లో కూర్చోపెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసాము. అండ్ ఇంకైతే మేము ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. తెలుసు కదా, ఇవన్నీ ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్లో చూసేసి ఉంటారు. అవి మీకు ఎలా అనిపించారు నాకు కింద కామెంట్ చేయండి. సో ఇంకా అవి అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే చపాతీ చేస్తున్నాను అనమాట. ఈ మధ్య చపాతీలు ఎక్కువ చేస్తున్నాను, చపాతీలు అయిపోతున్నాయి. అండ్ ఇంకా మా బుడ్డోడు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. చాలా ఎగ్జైటెడ్గా ఉంది, అలాగే బాగా కూడా ఉంది. అంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు కదా, సరే ఇంకెప్పటికైనా వెళ్ళాల్సిందే. కాకపోతే ఇంకో 6 months తర్వాత వెళ్ళుండొచ్చు. బట్ ఇంట్లోనే ఎక్కువ ఫోన్ అట్లా చూస్తూ ఉంటారు, ఎందుకులే అని చెప్పి స్కూల్కి పోతే డిసిప్లైన్ అట్లా వస్తుందని చెప్పి స్కూల్కే పంపించేస్తున్నాను. అది కూడా హాఫ్ డే అనమాట. 1 week తర్వాత ఇంకా ఫుల్ డే పంపిస్తాను. ప్రస్తుతానికైతే హాఫ్ డేనే పంపిస్తున్నాను. ఈ వీడియోని అసలు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా చపాతీ అయితే చేసేసాను అనమాట. ఇంకా మాకు నైట్ డిన్నర్ కూడా అయిపోయింది. వీడియోని అసలు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.